make a decision if I want some peace or if I want the glory. Yeah, don't wanna lie. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. OnePlus లాంచ్ ఈవెంట్ నిన్నైతే జరిగింది. ఈ యొక్క OnePlus ఈవెంట్లో ఒక కొత్త మొబైల్ని లాంచ్ చేసింది, అలాగే మరొక కొత్త న్యూ సిరీస్ టీవీస్ని అయితే లాంచ్ అయితే చేసింది. మరి ఈ న్యూ సిరీస్ టీవీస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, వీడియో యొక్క స్పెసిఫికేషన్స్ గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మీకు ఒక కన్క్లూజన్ కూడా అయితే ఇస్తాను. మరి టీవీస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి అయితే కంపల్సరీగా అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ యొక్క వీడియోలో. మరి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. ఇంకా కొత్త వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకైతే వస్తున్నాను. ప్లీజ్ దాన్ని కూడా అయితే సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఈ యొక్క టీవీస్ వీడియోస్కి కాదు, అలాగే కొత్త అన్బాక్సింగ్ వీడియోస్ కూడా అయితే, అలాగే కొత్త ఈవీ స్కూటర్స్ వీడియోస్ కూడా మీ యొక్క సపోర్ట్ అనేది అయితే తెలపండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు చూస్తుంది షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోగానే కామెంట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి కింద డిస్క్రిప్షన్లో. లేదు అని అయితే డైరెక్ట్గా నన్ను ఇన్స్టాగ్రామ్ పేజ్లో లేదా ట్విట్టర్ పేజ్లో కూడా నన్ను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు. అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాడి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్. అలాగే మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. బికాస్ ఆఫ్ దాట్ మనకు కొన్ని మంచి డీల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఆ మంచి డీల్స్ అనేవి మేము పోస్ట్ చేస్తున్నాం. మన ఇంట్లో కావాల్సినవి కూడా కొన్ని డీల్స్ అనేవి రన్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా జాయిన్ అవుతామండి. నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి వెళ్ళిపోదామా వీడియోకి? లెట్స్ గెట్ ద వీడియో. OnePlus లాంచ్ ఈవెంట్లో OnePlus మొబైల్తో పాటు OnePlus న్యూ టీవీస్ కూడా లాంచ్ చేస్తారు. OnePlus మొబైల్ గురించి మాట్లాడుకోవాలంటే OnePlus Nord CE2 5G మొబైల్ని లాంచ్ చేస్తారు. దీని స్టార్టింగ్ ప్రైస్ సరికి 22,399 అయితే ఉంది. అంటే మీ దగ్గర యాక్సెస్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉన్నట్లయితే అప్ టు 1,500 వరకు అయితే మీకు మనీ అనేది తగ్గుతుందన్నమాట. ఒకసారి అయితే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందన్నమాట. అండ్ సేల్స్ వచ్చేసరికి 21 ఫిబ్రవరి నుంచి సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే నెక్స్ట్ మంత్ నుంచి సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ మై లింక్స్ అన్నమాట ఫ్రెండ్స్. అలాగే మరి OnePlus న్యూ టీవీస్ కూడా లాంచ్ చేసింది కదా. OnePlus Y1 అని లాస్ట్ ఇయర్ టీవీస్ అయితే తీసుకొని అయితే వచ్చింది. ఈ సిరీస్ నేమ్ తోటి ఇప్పుడు ఈ యొక్క Y1S అని Y1S Edge అనే నేమ్ తోటి న్యూ సిరీస్ టీవీస్ అయితే లాంచ్ చేసింది. OnePlus Y1Sలో, OnePlus Y1 Edgeలో వచ్చేసరికి, OnePlus Y1S Edgeలో వచ్చేసరికి సేమ్ సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. 32 ఇంచెస్ టీవీ HD టీవీ, 43 ఇంచెస్ టీవీ ఫుల్ HD టీవీ. రెండు సిరీస్లో రెండు టీవీస్ అయితే ఉంటాయి, 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్. మరి ఈ రెండు టీవీల యొక్క ఫుల్ స్పెసిఫికేషన్లు అయితే విందాం. నేను స్పెసిఫికేషన్ చెప్పే ముందు ఇవన్నీ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఎడ్జ్ ఉందని కొంచెం ఎక్కువ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి అయితే అనుకోవద్దు. సేమ్ అయితే ఉంటాయి, ఒకే ఒక దగ్గర తేడా అయితే ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఏమైతే లేదు. అండ్ ఎదుటి వ్యక్తిని ఫూల్ చేయడానికి OnePlus అనేది కంకణం కట్టుకుందని అయితే తెలుస్తుందన్నమాట దీని ప్రకారం. మరి దీని యొక్క ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, మొదటిగా డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే, రెండు సిరీస్ టీవీస్ వచ్చేసరికి బెజలెస్ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ బాడీ మెటీరియల్ తోటి అయితే దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే డిస్ప్లే ప్యానల్ సరికి వీరైతే రివీల్ అయితే చేయలేదు లాంచ్ ఈవెంట్లో. ఇది VI ప్యానలా, IPS ప్యానలా, లేదా దీంట్లో ఉన్న బ్రైట్నెస్ ఎంత అనే దాని గురించి అయితే రివీల్ అయితే చేయలేదు. కానీ నాకు తెలిసి లాస్ట్ జనరేషన్ టీవీస్ OnePlus Y1 సిరీస్లో అండ్ VI ప్యానల్ అయితే వాడారు. మరి ఇప్పుడు ఈ యొక్క OnePlus Y1Sలో అయినా, OnePlus Y1S Edgeలో అయినా కానీ VI ప్యానల్ యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉన్నాయన్నమాట. బట్ బ్రైట్నెస్ అనేది తెలియలేదు. కానీ బ్రైట్నెస్ వచ్చేసరికి నాకు తెలిసి 250 to 300 వరకు అయితే ఉండొచ్చునైతే అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 4K టీవీస్ కూడా కావు కాబట్టి మేబీ తక్కువగా అయితే ఉండొచ్చునైతే అయితే అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఉంది. 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి, 170 degrees వ్యూయింగ్ యాంగిల్ సపోర్ట్ తోటి ఏ టీవీస్ని అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. డిస్ప్లే ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 32 ఇంచెస్ HD టీవీలో, 43 ఇంచెస్ ఫుల్ HD టీవీలో మనకు HDR10కి, HDR10+కి అలాగే HLGకి సపోర్ట్ చేసే కంటెంట్ ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అయితే అనుకోవచ్చు ఈ యొక్క లో బడ్జెట్ కేటగిరీలో. అలాగే ఈ యొక్క టీవీలో పిక్చర్ మరింతగా మనకు కనపడడం కోసం గామా ఇంజిన్ అయితే వాడడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే పిక్చర్ యొక్క కలర్ పెరుగుతుంది, పిక్చర్ యొక్క ఇమేజ్ షార్ప్నెస్ పెరుగుతుంది, అండ్ విజిబిలిటీ పెరుగుతుంది. అలాగే వివిడ్ కలర్స్ కూడా మనకైతే కనపడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా గామా ఇంజిన్ అయితే వాడడం అయితే జరిగింది. మరి ఈ న్యూ సిరీస్ టీవీస్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 OS తోటి అయితే వస్తుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది, గూగుల్ క్రోమ్కాస్ట్ సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. కానీ ఈ యొక్క Android 11 వల్ల మనకి ఏంటంటే ఎక్కువ స్పేస్ OS అయితే తీసుకుంటుంది. రెండు సిరీస్ టీవీలో మనకు 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో మాత్రమే రావడం అయితే జరుగుతుంది.
బట్ వీళ్ళు రివీల్ అయితే చేయలేదు ర్యామ్ ఎంత అనే దాని గురించి అనమాట. మ్యాక్సిమం 1.5 GB 1 GB అయితే ఉంటుంది, అంతకు మించి అయితే ఎక్కువ అయితే ఉండదు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఒకసారి థింక్ అయితే చేయండి, ఈ యొక్క ఆండ్రాయిడ్ 11 OSని మనం ఈ యొక్క టీవీలో ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఓన్లీ ఈ యొక్క 8 GBలో ఓన్లీ 2 GB మాత్రమే మనకు స్పేస్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే తీసుకొని అయితే వచ్చారు. ఒకసారి అయితే థింక్ అయితే చేయండి తీసుకునే ముందు. మరి ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ చేంజ్ అయితే కనబడుతుంది OnePlus Y1Sలో OnePlus YS Edgeలో అన్నమాట. OnePlus Y1S సిరీస్లో 32 ఇంచెస్లో అయినా 42 ఇంచెస్ టీవీలో అయినా కానీ మనకు 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. OnePlus Y1S ఎడ్జ్లో వచ్చేసరికి 43 ఇంచెస్ టీవీలో అయినా 32 ఇంచెస్ టీవీలో అయినా మనకు 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ వచ్చేసరికి ఈ రెండు సిరీస్ టీవీస్లో బ్లూటూత్ 5.0 సపోర్ట్తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మరి పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. పోర్ట్స్ విషయంలో వచ్చేసరికి రెండు సిరీస్ టీవీస్లో సేమ్ పోర్ట్స్ సపోర్ట్తో అయితే వస్తుంది. HDMI వచ్చేసరికి టూ HDMI అయితే ఉంటాయి, 32 ఇంచెస్ టీవీ అయినా 43 ఇంచెస్ టీవీ అయినా. అలాగే రెండు USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఏవి ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ యొక్క పోర్ట్స్ తోటి ఈ యొక్క టీవీని అయితే లాంచ్ అయితే చేసింది. ఏదైతే రెండు HDMI అయితే ఉన్నాయో ఒక HDMI వచ్చేసరికి మనకు ఆర్క్ సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ యొక్క టీవీస్ని అయితే లాంచ్ అయితే చేశారు. అలాగే మరొక మంచి ఫీచర్ అయితే ఉంది, అదేంటంటే ALLM అయితే ఉంది, ఆటో లో లేటెన్సీ మోడ్ అయితే ఉంది. మనం గేమింగ్ కన్సోల్ ఇచ్చేసి టీవీలో గేమింగ్ ఆడుతున్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లెవెల్స్ అనేవి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క టీవీలో టీవీ రిలయన్స్ సర్టిఫైడ్ కూడా అయితే పొందడం అయితే జరిగింది. ఇదొక మంచి ఫీచర్ కూడా అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క రెండు సిరీస్ టీవీస్ని అయితే లాంచ్ చేశారు ఈ యొక్క ఫీచర్స్ తోటి. మరి ఫైనల్గా వచ్చేసరికి రెండు టీవీల యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. OnePlus Y1Sలో వచ్చేసరికి 32 ఇంచెస్ టీవీ ప్రైస్ 16,499 అయితే ఉంది. 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 26,399 అయితే ఉంది. OnePlus Y1S Edgeలో వచ్చేసరికి 32 ఇంచెస్ టీవీ 16,399 అయితే ఉంది. అలాగే 43 ఇంచెస్ టీవీ 27,399 అయితే ఉందన్నమాట. సో ఏవైతే OnePlus Y1S సరికి ఇది మనకు ఆన్లైన్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. OnePlus Y1S Edge సరికి ఇది ఆఫ్లైన్ మార్కెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. అంటే OnePlus Y1S వచ్చేసరికి మన ఫ్లిప్కార్ట్లో కానీ అలాగే అమెజాన్లో కానీ అవైలబుల్గా అయితే ఉండబోతుంది. OnePlus Y1S Edge సరికి మీకు రిలయన్స్ డిజిటల్లో పై ఎలక్ట్రానిక్ షోరూంలో అలాగే క్రోమాలో ఇంకా వీళ్ళ యొక్క ఏవైతే స్టోర్స్ అయితే ఉన్నాయో అక్కడ మనకు అవైలబుల్గా అయితే ఉండబోతున్నాయి. ఇలా అయితే తీసుకొని అయితే వచ్చారు. ఏదైతే OnePlus Y1Sలో 43 ఇంచెస్ టీవీని వీళ్ళు మార్చి 2 నుంచి అయితే తీసుకుని అయితే వస్తున్నది తెలుస్తుంది. ఏదైతే 32 ఇంచెస్ టీవీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా అయితే ఉండబోతుంది అనమాట. సో ఇలా ఈ యొక్క ప్రైస్ రేంజ్లో అయితే తీసుకుని అయితే వచ్చారు. కానీ మరి టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే చెప్తున్నాను. మరి ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఏదైతే 32 ఇంచెస్ టీవీ అయితే ఉందో ఆ టీవీని ఓకే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అవుతుంది, 2000 ఆఫర్ అయితే ఉంది అనమాట. సో ఒక 2000 మనం తీసుకున్నా కానీ మన యొక్క లాంచ్లో 10,399 రూపీస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఒకసారి అయితే థింక్ అయితే చేయొచ్చు 30 ఇంచెస్ టీవీని. కానీ ఏదైతే 43 ఇంచెస్ టీవీ 27,399 26,399 ఇలా అయితే ఉంది కాబట్టి సో ఈ టీవీని తీసుకునే కంటే ఏదైతే రీసెంట్గా రెడ్మీ X 43 ఇంచెస్ టీవీ అది కూడా 4K కేటగిరీలో తీసుకుని అయితే వచ్చింది. దాని ప్రైస్ సరికి 28,399 అయితే ఉంది. అండ్ ఇంకా మీ దగ్గర కోటక్ బ్యాంక్ ఉంటే మీకు 27,000 రూపీస్లో 27,399 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నేను ఆ టీవీని అయితే రికమెండ్ చేస్తాను. లేదు అనేది ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ కావాలనుకుంటే Hisense వివిడ్ 4K 43 ఇంచెస్ టీవీని తీసుకోమని అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్ ఎవరైతే 32 ఇంచెస్ టీవీ కావాలనుకుంటే మాత్రం ఓకే ఈ టీవీని కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. బట్ 43 ఇంచెస్ టీవీ జోలికి అయితే వెళ్ళకూడదు అని అయితే నేను ఖచ్చితంగా అయితే చెప్తాను. ఎందుకంటే ఇంత ప్రైజ్లో అయితే మనకు ఎక్కువ అయితే అంటాను. ఎందుకంటే మీరు ఇది టీవీ 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ కాబట్టి అట్లీస్ట్ 24-25 కేటగిరీలో తీసుకొచ్చుంటే బాగా అయితే ఉండేది. ఇదేంది 27,000 26,000. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆఫర్ ఏదో కార్డ్ అయితే ఉంది కాబట్టి ఒక 1,000-2,000 రూపాయలు తగ్గినా కానీ మనకు అంత వర్త్ అయితే ఉండదు. మనకు 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ చూస్తాము అంతేగాని 4K టీవీ మీకు ఇంకో 2,000-3,000 ఎక్స్ట్రా వేసుకొని తీసుకున్నా కూడా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. మనకు అన్ని ఫీచర్స్ సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. ఇలా అయితే ఉందన్నమాట. నా యొక్క కన్క్లూజన్ ఏంటంటే 32 ఇంచెస్ టీవీని కన్సిడర్ చేయొచ్చేమో కానీ 43 ఇంచెస్ టీవీని అయితే కన్సిడర్ అయితే చేయకూడదని నా యొక్క ఒపీనియన్. సో మీరేమంటారు అనే దాని గురించి కూడా అయితే
కింద అయితే కామెంట్ అయితే చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా గట్టిగా లైక్ అయితే చేయండి. అలాగే నేను పెట్టే కొత్త న్యూ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మీ యొక్క సపోర్ట్ అయితే ఇవ్వండి. ఒక టీవీస్ గురించే కాదు, కొత్త కంటెంట్ కూడా సపోర్ట్ ఇస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను మీ సపోర్టు. అండ్ అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని గ్రే కలర్గా మార్చండి. ఎందుకంటే యాక్టివ్లో ఉంచుకొని నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరుగుతుంది. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటున్నాం. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, టేక్ కేర్, లవ్ యూ.